హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హలాల్ సర్టిఫికేషన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ఈ వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా ఈ హలాల్ సర్టిఫికేషన్ ద్వారా ఇప్పటి వరకు 25,000 కోట్ల రూపాయలు హిందువుల నుంచి ఇస్లామిక్ అతివాద సంస్థలకు చేరాయని, వీటి ద్వారా లవ్ జిహాద్ లాంటి అనేక దారుణాలకు పాల్పడుతూ ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే హిందువులు ఇచ్చిన డబ్బులు లవ్ జిహాద్కు ఉపయోగిస్తున్నారు త్రూ హలాల్ సర్టిఫికేషన్ ద్వారా. అందుకే మేము యూపీలో దీన్ని నిషేధించామని ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో పేర్కొన్నారు. అయితే యోగి చేసిన ఈ వ్యాఖ్యలు దేనికి సంకేతం అండ్ ఈ హలాల్ సర్టిఫికేషన్ అంటే ఏమిటి, దీనివల్ల మనకు వస్తున్న నష్టం ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, యూపీ సీఎం చేసిన ఈ హలాల్ సర్టిఫికేషన్ వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే ఈ హలాల్ సర్టిఫికేషన్ అనేది 1974 నుంచి మన దేశంలో అమల్లో ఉంది. అప్పట్లో ఫస్ట్ మాంసం ఉత్పత్తులపై మాత్రమే ఈ సర్టిఫికేట్ను వేసేవారు. ఆ తర్వాత అన్ని రంగాల్లో కాస్మెటిక్స్, రియల్ ఎస్టేట్ ఇలా అన్ని రంగాల్లో ఈ హలాల్ సర్టిఫికేషన్ వచ్చి మన హిందువుల నుంచి డబ్బులను దోచుకుంటూ ఉన్నాయి. అయితే ఈ హలాల్ సర్టిఫికేషన్ అంటే ఏమిటి అనే విషయాన్ని ఒక్కసారి తెలుసుకుంటే, జనరల్గా ఇస్లాం మతంలో ఒక ఆచారం ఉంటుంది. జంతువులను బలి ఇచ్చే సమయంలో హలాల్ పద్ధతిలో మాత్రమే వీళ్ళు బలి ఇస్తారు. జనరల్గా మన హిందూ పద్ధతుల్లో అయితే జంతువు తలను వెనక నుంచి నరికేస్తారు. కానీ ఇస్లాం పద్ధతిలో మాత్రం జంతువుకు సంబంధించిన సిరను మాత్రమే కోస్తారు, ఈ ఎముకను మాత్రం అస్సలు కోయరు. సో ఈ విధంగా కోయడాన్ని హలాల్ సర్టిఫికేషన్ అని అంటారు. జనరల్గా ముస్లింలు దాన్ని మాత్రమే తింటారు. హిందువులు పాటించే జట్కా పద్ధతిలో జంతువధను విధిస్తే దాన్ని ముస్లింలు అసలు తినరు. అది వారి మతానికి వ్యతిరేకమని వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో ఆ పద్ధతిలో వీళ్ళు కట్ చేశారా లేదా అనే దాన్ని చెప్పేందుకు హలాల్కు సంబంధించి ఒక లేబుల్ మార్కు ఇస్తూ ఉంటారు. అంటే ఈ హలాల్కు పద్ధతిలో మాత్రమే దీన్ని కట్ చేశారు అని గుర్తింపు కార్డును ఇవ్వడానికి కొన్ని సంస్థలు హలాల్ సర్టిఫికేషన్ను జారీ చేస్తూ ఉన్నాయి. మన దేశంలో ముఖ్యంగా జమాతే ఇస్లామీ ఈ హిందూ సంస్థతో పాటు జమాతే ఇస్లామీ మహారాష్ట్ర ఈ రెండు సంస్థలు హలాల్ సర్టిఫికేషన్ను దేశవ్యాప్తంగా జారీ చేస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ సంస్థలు కొన్ని ఛార్జెస్ను వసూలు చేస్తాయి. ఈ సర్టిఫికేషన్ తీసుకునే కంపెనీలు లేదంటే తయారు చేసే ప్రోడక్ట్స్ వీటిని బేరీజు వేసుకుని వాటికి సంబంధించి కొన్ని పన్నుల రూపంలో ఈ హలాల్ సర్టిఫికేట్లను విధిస్తూ ఉంటాయి. అంటే జనరల్గా ఎవరైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారంటే దానికి సంబంధించి హలాల్ సర్టిఫికేషన్ను జారీ చేయాలంటే దానికి అంటే ఆ రేటులో ఇంత % మాకు మీరు పన్ను విధానంలో మాకు కట్టాల్సి ఉంటుంది అని ఆ సంస్థలు చెబుతాయి. అలా కడితే మాత్రమే వీటిని జారీ చేస్తాయి. అప్పుడే ఇది హలాల్ గుర్తింపు పొందిన ప్రోడక్ట్ అని తెలుసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి మన దేశంలో అనేక ప్రముఖ కంపెనీలు అండ్ మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఈ హలాల్ సర్టిఫికేట్ను తీసుకుంటూనే ఉన్నాయి. దీని ద్వారా ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్ల రూపంలో ఆ సంస్థలకు డబ్బులు చేకూరుతూ ఉన్నాయి. అయితే ఈ జమాతే ఇస్లామీ ఈ హింద్తో పాటు జమాతే ఇస్లామీ మహారాష్ట్ర ఈ రెండు సంస్థలు కూడా ఈ డబ్బులను మన దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం ఉంది. యోగి ఆదిత్యనాథ్ చెప్పిన దాని ప్రకారం రీసెంట్గానే యూపీలో చంగూర్ బాబాను అరెస్ట్ చేశారు. ఆయన యూపీ సరిహద్దు అంటే యూపీ నేపాల్ సరిహద్దులో ఒక 3 ఫ్లోర్ బిల్డింగ్ పెద్దదాన్ని కట్టించి దాన్ని మసీదు అని చెబుతూ అక్కడ భారీ ఎత్తున మత మార్పిడి కార్యకలాపాలకు పాల్పడ్డాడు. సమీపంలో గ్రామాల్లో ఉన్న మహిళలను అక్కడికి తీసుకువెళ్ళడం, లవ్ జిహాద్ వైపున వాళ్ళను ప్రోత్సహించడం, ఈ విధంగా చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా యూపీలో ఎవరైతే ముస్లింలు ఉన్నారో వారిని ఉసిగొల్పి ఇతర మతాల వాళ్ళను లవ్ చేయండి, అప్పుడైతే హిందూ మతంలో అమ్మాయిలను అయితే కులానికి ఒక రేటు పెట్టి మీకు ఇంత డబ్బులు చెల్లిస్తాం, బ్రాహ్మణులకైతే ఎక్కువ డబ్బులు, లేదంటే బీసీలకైతే ఇంత డబ్బు, ఎస్సీ ఎస్టీలకైతే ఇంత డబ్బు అనే విధంగా ఈ చంగూర్ బాబా కులానికి ఒక రేటు నిర్ణయించి మరీ మత మార్పిడికి పాల్పడ్డాడు. దీంతో పాటు మన దేశంలో ఎంతో పెద్ద ఎత్తున లవ్ జిహాద్ వంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీనిపై ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలు చట్టాన్ని తీసుకువచ్చినా కూడా ఈ మత మార్పిడులు లవ్ జిహాద్ అనేది ఆగడం లేదు.
వీటన్నిటికీ కూడా ఈ హలాల్ సర్టిఫికేషన్ ద్వారా వచ్చిన నిధులనే వీటికి బదిలీ చేస్తున్నారు అనే ఇంటెలిజెన్స్ ఇన్పుట్లు సైతం యోగి ఆదిత్యనాథ్కు అందినట్లు సమాచారం ఉంది. దీనివల్లనే యోగి తాజాగా ఈ విషయంపై మాట్లాడారు. అంతేకాకుండా గతంలో ఈ జమాతే ఇస్లామీ ఈ హింద్ అనే సంస్థ గతంలో టెర్రరిస్ట్ అక్యూజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, అంటే మన దేశంలో ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్లు చేసిన వాళ్ళు లేదంటే ఎక్కడైనా టెర్రరిస్ట్ కుట్రలకు పన్ని దొరికిపోయిన వాళ్ళు జైల్లో ఉంటారు కదా, ఆ జైల్లో ఉన్న వాళ్లకు లీగల్ ఎయిడ్ కూడా ఈ జమాతే ఇస్లామీ ఈ హింద్ అనే సంస్థ గతంలో లీగల్ ఎయిడ్ కూడా వారికి ఇచ్చింది. ఈ విధంగా ఏకంగా 700 మందికి లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేసినట్లు ఆధారాలు సైతం ఉన్నాయి. వీరిలో కొంతమంది అయితే నిర్దోషులుగా బయటపడిన ఘటనలు కూడా ఎన్నో చోటు చేసుకున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ లవ్ జిహాద్కు, మన దేశంలో జరుగుతున్న మత మార్పిడులకు అండ్ పొలిటికల్ ఇస్లామైజేషన్కు కూడా ఈ హలాల్ సర్టిఫికేషన్ ద్వారా నిధులు అందుతున్నట్లు సమాచారం. మొత్తానికి ఒక్కసారి చూసుకుంటే 1974 నుంచి ఇప్పటి వరకు అంటే 2025 వరకు ఈ హలాల్ సర్టిఫికేషన్ ద్వారా ఈ రెండు సంస్థలే 25,000 కోట్ల రూపాయలను సంపాదించుకున్నాయి. ఈ డబ్బులన్నిటినీ మన హిందువుల నుంచే కలెక్ట్ చేసుకున్నాయి అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. జనరల్గా ఏదైనా ప్రోడక్ట్కు హలాల్ సర్టిఫికేషన్ ఇవ్వాలన్నా కూడా దానికి వాళ్ళు చెల్లించే డబ్బులన్నిటినీ అంతిమంగా వినియోగదారుల నుంచే కలెక్ట్ చేస్తారు. కాబట్టి వీటిని మనం కొనుక్కుంటే అంటే హలాల్ లేబుల్ ఉన్న ఏ వస్తువును మనం కొనుక్కున్నా కూడా అది మన హిందువుల నుంచే మనమంతటా మనమే ఈ డబ్బులను ఇస్లామిక్ సంస్థలకు ఇచ్చి లవ్ జిహాద్కు ఇటువంటి వాటికి ఇండైరెక్ట్గా మనమే కారణం అవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ హలాల్ సర్టిఫికేట్ అనేది గతంలో 1970s ఆ టైంలలో జస్ట్ ఓన్లీ మాంసపు ఉత్పత్తులకు సంబంధించి మాత్రమే మన దేశంలో ఉండేది. కానీ ఆ తర్వాత ఇది క్రమక్రమంగా అన్ని రంగాల్లో విస్తరించింది. చివరికి రియల్ ఎస్టేట్ అండ్ ఐరన్ బార్స్ వీటితో పాటు గోధుమ పిండి, కాస్మెటిక్స్ ఇలా అన్ని రంగాల్లో విస్తరించింది. నిజానికి హలాల్ సర్టిఫికేషన్కు ఈ కాస్మెటిక్స్, గోధుమ పిండి ఇలాంటి ఉత్పత్తులకు ఎటువంటి సంబంధము లేదు. జనరల్గా ఇస్లాం మతంలో ఉన్నది కూడా హలాల్ అంటే జస్ట్ జంతు బలులకు సంబంధించిన అంశం మాత్రమే. అయినా కూడా ఈ సంస్థలు మన నుంచి భారీ ఎత్తున డబ్బులు దోచుకోవడంలో భాగంగా అన్ని రంగాల్లో విస్తరించాయి. అన్నింటిలోనూ ఈ సర్టిఫికేషన్ తీసుకురావడం వల్ల కోట్లాది రూపాయలు మన దగ్గర నుంచి ఈ సంస్థలు లాక్కుంటూ ఉన్నాయి. తద్వారా మన దేశంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సైతం ఈ సంస్థలు పాల్పడుతూ ఉన్నాయి. అందువల్లనే రీసెంట్గానే యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ హలాల్ సర్టిఫికేషన్ పూర్తిగా బ్యాన్ చేసేసింది. మా రాష్ట్రంలో ఎవరైనా ఈ సర్టిఫికేషన్ జారీ చేసినట్లు మేము గుర్తిస్తే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం, వారిని జైల్లో వేస్తామని కూడా ప్రకటించేశారు. అయితే ఇదే సర్టిఫికేషన్ క్యాన్సిలేషన్ యావత్ దేశవ్యాప్తంగా రావాలి అని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. దీనిపైనే ఇప్పటి నుంచే బీజేపీ కసరత్తు ప్రారంభించింది అనే చెప్పుకోవచ్చు. మనం రీసెంట్గా జరుగుతున్న కొన్ని సంఘటనలను చూస్తూ ఉంటే గతంలో ఒక 3 వారాల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగానే అక్రమ వలసదారులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళందరినీ మేము తరిమివేసేందుకు ప్రభుత్వ పరంగా ఇప్పటికే చర్యలు స్టార్ట్ చేశామని ప్రకటించారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కూడా అదే ఆర్ఎస్ఎస్ సమావేశాల్లోనే ఈ హలాల్ సర్టిఫికేషన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. యోగి అంటేనే మనకు మతపరంగా ఒక ఆధ్యాత్మికవేత్త గుర్తుకు వస్తారు. కాబట్టి ఈ హలాల్ సర్టిఫికేషన్ అనేది కూడా ఈ ఆధ్యాత్మికానికి సంబంధించిందే. కాబట్టి యోగితో ఈ స్టేట్మెంట్ ఇప్పిస్తేనే ఇది యావత్ దేశవ్యాప్తంగా ప్రచారానికి నోచుకుంటుంది. తద్వారా ప్రజల్లో ఇది ప్రచారం జరిగితే దీనిపై నిజానిజాలు తెలుస్తాయి అనే విధంగా బీజేపీ ప్లాన్ చేసినట్లు సమాచారం. అందువల్లనే యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. సో దీన్ని బట్టి చూసుకుంటే త్వరలోనే ఈ హలాల్ సర్టిఫికేషన్ను పూర్తిగా మన దేశవ్యాప్తంగా నిషేధించే అవకాశం కూడా లేకపోలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.